ఒకడే రుద్రుడు సకలం వితడే, ఇక రెండవ వారెవరు లేరు. ఒకడే రుద్రుడు సకలం వితడే, ఇక రెండవ వారెవరు లేరు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. కొందరు యోధులు, సోల్జర్స్ అవుతారు, వాళ్ళ జీవన విధానం ఒకటి ఉంటుంది. కొంతమంది డాక్టర్స్ అవుతారు, వాళ్ళ జీవన విధానం ఇంకోటి. కొందరు లాయర్స్ అవుతారు, వాళ్ళ జీవన విధానం ఒకటి. వాళ్ళ ఆహార విహారాలు, వాళ్ళ ఆచార పద్ధతులు వేరు. వాళ్ళు అలా ఉంటేనే బ్రతకగలరు. కనుక వాళ్ళ బ్రతుకు అలా బ్రతుకుతూను వాళ్ళకు తగ్గట్టుగా ఏ విధంగా నియమాలు పెట్టాలి, వాళ్ళు ఎలాగ ఆధ్యాత్మికంగా తరించాలో వాళ్ళ జీవన విధానం తగ్గట్టు చెప్పగలగాలి. ఈ పద్ధతులన్నీ మనకున్నాయి. కనుకనే వారి వారి వృత్తులు అయితే వృత్తిగతమైన దోషాలు ఉంటాయి. ప్రతి వృత్తిలో దోషం ఉంటే ఏ వృత్తిని పొగడక్కర్లేదు, తెగడక్కర్లేదు. అయితే నీచ వృత్తులు కొన్ని ఏదో జననాంతర సంస్కారాల వల్ల ఏదో ప్రారంధాలు బట్టి వస్తాయి. వీళ్ళకి పూర్వపుణ్య విశేషం చేత శివభక్తి కలిగితే ఏదో పాప విశేషంతో ఈ జన్మ వచ్చింది. కానీ దాంట్లోనే తరించే పద్ధతులు చూసుకోవచ్చు. ఈ తల్లి అనేక రకాల బోధలు చేసింది. మీరు చదువుకోవాల్సింది శివశాస్త్రాలు కావు, పక్కన పెట్టండి. బోల్డ్ అని కామశాస్త్రాలు ఉన్నాయి. వాత్సాయనుడు రచించినవి, కొక్కోకుడు రచించినవి. ఈ శాస్త్రాలన్నీ స్టడీ చేయండి బాగా, అప్పుడు మీకు తెలుస్తుంది. రకరకాల విధానాలు ఇవన్నీ వాటన్నిటిని బోధించింది తల్లిగా తనకు తెలిసిన శాస్త్ర విషయాలు. పైగా ఇక్కడ రసికులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ మీకోసం ఆశపడి ఉన్నారు. ఈ శివభక్తుడు పట్టుకుంది మీకు అంటూ మందలించుతోందట. రసికులు మీ గాన రసమాన వచ్చిరి పాడరే శివభక్తి పాడుగాను. వాళ్ళ భాష ఇలాగే ఉంటుంది. మీ పాటలు వినాలని వచ్చారు వాళ్ళందరూ, చక్కగా వచ్చి పాడండి, గానా బజానా వచ్చి పాడండి. అందుకని శివభక్తి పాడుగాను. జానలు మీ విలాసము చూడవచ్చిరి చూడరే శివభక్తి చూరవోను. వల్లవుల్ మీతోడ భాషింపవచ్చిరి పలుకరే శివభక్తి పారిపోను. ఆ తిట్లు చూసారా ఎలా ఉన్నాయో? పారిపోను, పాడుకాను, ఇవన్నీ తెలుగు పలుకుపళ్ళు. శివభక్తి పారిపోను. పార్థివుల్ సకల సంపదలీయవచ్చిరి. రాజులు అనేక మంది వచ్చి సంపదలు ఇస్తామని మరీ వచ్చారు. పిలువరే శివభక్తి పెంపు జడను. ధనము కలిగిన జంగమార్చన మొనర్ప శివునికి అఖిలోపచారములు చేయవచ్చు. ఇంకో ఆశ చూపించింది. శివుడికి ఎన్నో ఉపచారాలు చేయొచ్చు, శివభక్తులను సేవించుకోవచ్చు. అంటే డబ్బు అంటూ ఉంటేనే కదా ఏదైనా. కానీ డబ్బు సంపాదించాలంటే మనకిదే మార్గం కదా. వనజముఖులారా నా సరివారలోన సిరుల మెరజుచు తల ఎత్తి తిరగవచ్చు. ప్రతివారు కూడా తాము ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో నెంబర్ 1 అవ్వాలని తాపత్రయపడతారు. అంతే, ఎవరికైనా అంతే. కానీ వీళ్ళు కూడా మన వారిలో మనం మంచి స్థితిలో ఉన్నాం అనిపించుకోవాలి గనక ఇవి బోధిస్తే వాళ్ళు మందహాసం చేసి చెప్తున్నట్ట. శ్రీకాళహస్తిపతి పదకోకనదారాధనంబే కులధర్మము. వాళ్ళు చెప్తున్నారు మా కులధర్మం ఏమిటి అంటే శ్రీకాళహస్తీశ్వరుని పాదపద్మాలను ఆరాధించడమే మా ధర్మం. ఇది మేము నిర్ణయించుకున్నాం. వీళ్ళు ఉన్నది ఎక్కడ? మధురానగరంలో. భక్తి ఎవడి మీద? కాళహస్తిపతి మీద. ఏ మధురానగర్లో శివుడు లేడు, సుందరేశ్వరుడి పేరుతో ఉన్నాడు. ఆ శివుడే. కానీ జీవ సంస్కారాలను కొన్ని ఉంటాయండి. వారికి ఒక క్షేత్రంలో ఒక దైవం, ఆ దైవం ఆ జీవుడితో అనుబంధం ఉంటుంది. అది మనం గుర్తించలేం. కొందరికి అసలు దేనితోనే అనుబంధం ఉండదు, వాళ్ళ గురించి చెప్పనక్కర్లేదు. కొందరికి మాత్రం ఉంటుంది. రమణుల వారు తన 13వ ఏట అరుణాచలానికి చేరాక మరి అక్కడి నుంచి బయటికి రాలే. ప్రపంచం ఇంకెక్కడికి వెళ్ళలేదు ఆయన. ఎప్పుడు సరదా కొద్ది అల్ల చూడలేకపోయినాయి అని కూడా అనుకోలేదు ఆయన. ప్రపంచం అంతా ఆయన దగ్గరికి వచ్చింది, అది వేరే విషయం. అక్కడికి చేరిన తర్వాత రమణులు తరించిపోయారు అరుణాచలంకి. అంటే ఆ జీవుడికి ఆయనకి సంబంధం. అన్నమయ్య వెంకటేశ్వర స్వామి చూడగానే లంక పెట్టేసుకున్నాడు ఆయనతోనే. బతుకంతా ఆయన మహిమ అయిపోయింది, తరించిపోయాడు. అలాగే అనేక మంది, నారాయణ భట్టాత్రి గురువాయూరప్పనే పట్టుకుని ఆయన తరించిపోయాడు. భద్రగిరి రామదాసు ఆ రామచంద్రమూర్తితోనే ధరించిపోయాడు. కనుక ఆయా జీవుడికి ఆ దేవుడికి ఏదో సంస్కారములు ఉంటాయి. అందుకే వీరికి ఆ చదివిన సాహిత్యాలు అన్నీ చదువుతాం, ఏదో పడుతుంది మనస్సుకి. అందరికీ అన్నీ కాదు, అది చెప్పడం ఇక్కడ. వారి సంస్కార విశేషములు. కనుక కాళహస్తిపతి ఆయన్ని చూడాలి, శ్రీకాళహస్తీశ్వరుని చేరుకోవాలి, ఆయన్ని సేవించుకోవాలి. ఇదే వాళ్ళ భావం. వాళ్ళు శివుడిని ఆరాధన చేస్తుంటే ఆ కాళహస్తీశ్వరుడనే భావనతోనే ఆరాధన చేసేవారు. ఎందుకంటే ఆయన వశిష్ఠుడిని ఇలా అనుగ్రహించాడు, అగస్త్యులు వారిని మరో రకంగా అనుగ్రహించారు. అదేవిధంగా సాలిపురుగుని, పాముని, ఏనుగుని, కన్నప్పని అనుగ్రహించాడు. ఈ కథలు బాగా ఆకర్షించేవాళ్ళని.
ఆకర్షించిన దగ్గర నుంచి ఆ శ్రీకాళహస్తీశ్వరునిపైనే వారికి చాలా ప్రీతి కలిగింది. అందుకు వారు ఏమనుకున్నారంటే ఇంతవరకు వెళ్ళింది లేదండి, కానీ మనస్సు మాత్రం ఎప్పుడు ఆయనే తలంచుకుంటుంది. ఎప్పటికైనా వెళ్ళాలి, అక్కడే ఉండిపోవాలి. ఎందుకంటే కాళహస్తి సద్యోముక్తి క్షేత్రం అని దాని పేరు, సద్యోముక్తి క్షేత్రం. దానిలో ఇప్పటికీ కూడా చాలామంది ఒక ప్రత్యేక దీక్షతో వెళతారు. అలా చేసిన వాళ్ళు ఉన్నారు. కంచి మహాస్వామి వారు కొంతకాలం కాళహస్తిలో ఉండి ఈ విషయాలను తెలియజేసేట. చాలామంది అక్కడికి వెళ్ళి చేసిన వాళ్ళు ఉన్నారు. కంచి స్వామి వారే చేశారట. అక్కడ ఒక సంవత్సర కాలం ఉంటూ దీక్షతో సద్యోముక్తికర వ్రతం అని ఒకటి చేస్తారు. ఆ క్షేత్రం సద్యోముక్తి, వెంటనే ముక్తినివ్వగలిగినటువంటి శక్తి కలిగిన క్షేత్రం అది. ఆ దృష్టితో చేయాలి. ఆ చేసేటప్పుడు ఆ కొండ ప్రదక్షిణ చేస్తారు. ఆ కొండ ప్రదక్షిణ చేసినప్పుడు తోవల బోల్డ్ క్షేత్రాలు వస్తాయి. అదంతా కలిపి కొన్ని వేల శ్లోకాల గ్రంథం ఒకటి ఉందండి. మనకంటే తిన్నగా గుళ్ళోకి వెళ్ళిపోవాలి. ఈ మధ్య రష్ పెరిగింది కనుక ఎవడైనా తెలిసిన వాడు ఉంటాడేమో ఫోన్ కొట్టాలి పొలిటికల్గా, ఇది దర్శనం అయింది అనిపించుకోవాలి, వచ్చేయాలి. ఇది అలా కాదు, అక్కడ ఉండి ఆ సంచారం చేస్తూ అక్కడ కన్నప్పకొండ, ఇంకా కాళహస్తిలో ఉన్న ప్రధానమైన పర్వతం, ఆ పర్వతం చుట్టూ తిరగడం, ఇవన్నీ ఆ పర్వతం సాక్షాత్ కైలాసం నుంచి వచ్చిందిట. అక్కడ ఏ ఏ తీర్థములు ఉన్నాయో కూడా పురాణాలు మనకు చెప్తున్నాయి. కాళహస్తి క్షేత్ర మహిమ చాలా పెద్ద పురాణ గ్రంథమే ఉంది మనకి. వీళ్ళ దగ్గర కొన్ని ఉంటాయట విద్యలు, మణి మంత్ర ఔషధ అని 3 విద్యలు ఉంటాయట. వీటితో వాళ్ళు ప్రయోగాలు చేసి వశ్యం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ వృత్తులవి. అందుకే మనం ఇప్పటికి కూడా ఏ మందు పెట్టిందో ఏమిటో అని అంటూ ఉంటాం వ్యవహారంలో. అంటే పూర్వం వ్యవహారాలు ఉండేవన్నమాట. మందు పెట్టే ఆకర్షించడం ఒకటి, అలాగే మణులతో రత్నాలతో వాటిని ప్రయోగించి చేయడం ఒకటి, మంత్రాలతో వశీకరణ చేయడాలు ఒకటి. 3 రకాలు ఉంటాయి. ప్రతి శాస్త్రానికి ఉంటాయండి, వీళ్ళకే కాదు, ఎవరికైనా సరే ఈ 3 పరిష్కారాలు. ఏమైనా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఏ రాయి పెట్టుకోవాలండి అని తిరుగుతూ ఉంటాం. అలాగే జబ్బులు వస్తే ఏ మందు మింగాలండి అని, అలాగే ఏ మంత్రం చేయాలండి అని అడుగుతాం. ఎప్పుడైనా మనకు కలిగిన కష్టాలకి 3 రకాల పరిష్కారాలు మన శాస్త్రం చెప్తోంది. మణి మంత్ర ఔషధ. ఔషధం అంటే బాహ్య వస్తువుని వాడి బాగుపడే ప్రయత్నం, మణులు అంటే రత్నాలు వాడి బాగుపడే ప్రయత్నం, ఇక మంత్రము మంత్రానుష్ఠానంతో బయటపడే ప్రయత్నం. 3 ప్రయత్నాలు చేయవచ్చు. ఇది ఆయుర్వేద శాస్త్రమే చెప్తోంది విధానాన్ని మనకి. ఇక ఆగమాలు కూడా వీటి గురించి చెప్తున్నాయి. కానీ వీళ్ళకు కూడా మణిమంత్ర ఔషధాలు ఉంటాయి, వీళ్ళ విద్యకి వీళ్ళకి. కానీ మీకు మణిమంత్ర ఔషధులు ఇవన్నీ నేర్చుకోండి అంటే దానికి సమాధానం చెప్తున్నారు. మణిమంత్ర ఔషధ శక్తి చే విటుల ప్రేమగ్రస్తులను చేసి తన్మణి భూషాదులు పుచ్చుకోకొలువదమ్మా. మణిమంత్ర ఔషధులతో విటుల్ని ఆకర్షించి వాళ్ళిచ్చే మణిరత్నాలు పుచ్చుకుంటూ బతకమని నువ్వు చెప్తావు. మాకు అప్పటికే చెప్తున్నాం, వినండి. చాలా చక్కటి మాట చెప్పారు. ఏది మణి, ఏది మంత్రం, ఏది ఔషధం, మాకు ఈ 3 చాలన్నారు. నిజంగా భక్తులకి 3 చాలండి. ఇంక ఏ మణి అక్కర్లేదు, ఏ మంత్రము అక్కర్లేదు, ఏ ఔషధము అక్కర్లేదు. ఇవే మొత్తం బాగు చేస్తాయట. రుద్రాక్షయే మణి, పంచాక్షరి మంత్రము, ఔషధము భస్మంబు. ఇంకేమిటి చూడండి, ఇక్కడ 3 చాలన్నారు. ఇంకేం కావాలి? రుద్రాక్ష ధరించుతాం, పంచాక్షరిని జపిస్తాం, భస్మాన్ని ధారణ చేస్తాం. ఔషధం భస్మం ఇప్పటికీ నిజమేనండి. భస్మం పట్టుకుని ఏ మంత్రం అన్నా ఆ శక్తి భస్మంలోకి వెళ్తుందట. అది ధారణ చేస్తే తప్పకుండా అది రక్షిస్తుంది. భస్మానికి అంత శక్తి ఉన్నది. అసలు మణిమంత్ర ఔషధాలతో ఎవరిని వశ్యం చేసుకోవాలి? మీరు చెప్పింది విటుల్ని. మాకు ఒకడున్నాడు, వాడే నాథుడు. ఆ నాథుడిని వశం చేసుకోవడానికి మేము అడుకుంటాం. ఎవడయ్యా ఆ నాథుడు అంటే ఆత్మనాథుండు దక్షిణ కైలాస విభుండు. దక్షిణ కైలాసం అంటే కాళహస్తి. ఆ దక్షిణ కైలాస విభుండు. ఇక ఈ వాదం ఇంకేటికిన్, ఇంకా వాదాలు ఇంకెందుకు, మా నిశ్చయం చెప్పేశాం కదా. పైగా నువ్వు ఎంత చెప్పినా మరో దాని మీదకి ఆకర్షణ వెళ్ళదు. ఎందుకంటే రుచి తెలిస్తే మాత్రం వదలలేం. తెలియనివాడు బాధ, కానీ తెలిసేగలగంటే వదలగలం. ఇక్కడ శివుని అపేక్షించిన చిత్తంబు చిత్తజాయత్తమై విటులపై ఆశపడునే, పరశివస్తుతి కథా భాషలు వినువీనులు ఆనునే కుంటెనులాడు పలుకులు, ఈశ్వరేశ్వరమూర్తి నిక్షింపగోరుడు చూపు అన్యరూపంబు చూడజనునే, ముక్తి వల్లభు అనురక్తి కూడదలంచు కాయంబు కూడునే కాముకులను, హరుని భవహరు శ్రీ కాళహస్తి నిలయు వినితు యొనరించు జిహ్విక, మనుజతతికి ప్రియము చెప్పంగబోవునే నయము మీరా వారధర్మోపదేశంబు వలదు తల్లి. శివునపేక్షించిన చిత్తము, శివుణ్ణి కోరుకున్న చిత్తము కామాశక్తికి వెళుతుంది. ఆయన కామారి, మన్మధుణ్ణి తగలబెట్టినవాడు, కాముణ్ణి తగలబెట్టిన వాడిని కోరుకున్న మనస్సు ఇంకా మిగిలిన కోరికల వైపు వెళుతుందా? పైగా శివుని యొక్క కథలు, శివుని స్తుతులు వినే చెవులు ఈ కపటపూరితమైన పలుకులు వినడానికి సంతోషిస్తాయా? లోకంలో కపటం చాలా ఉంటుందండి.
మనం ఎవరిని కోరుకుంటామో, ఎవరు నుండి కోరుకుంటామో వాళ్ళని తెగ పొగుడుతాం. ఆ పొగడ్తలన్నీ కూడాను వ్యర్థములే. అది వీడికి తెలుసు, వాడికి తెలుసు. కానీ వాడు మాయలో పడిపోతాడు. అవసరం కోసం పొగుడుతున్నారు అని కూడా వాడికి అనిపించదు, తెలుస్తూనే ఉంటుంది, కానీ పడిపోతూ ఉంటాడు మధ్యలో. అది మన లోకంలో చూస్తూ ఉంటాం. మధ్యలో అంటాడు, నా పొగడ్తలంటే గిట్టమంటే అని. వెంటనే వాడు ఎత్తుకుంటాడు, పొగడ్తలంటే గిట్టని వాడా అని. ఓహో, చాలా బాగుంది అంటాడు. ఈ లోకంలో ప్రతివాడితో ఇదే. కనుక మన లోకంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఆడే పలుకుల్లో వ్యర్థవాక్యాలు ఎన్నో చూడండి. ఇంకా కాకుల కావు కావుకు అరుపులకైనా అర్థం ఉందే కానీ మనం రోజు మొత్తం మీద మాట్లాడే మాటల్లో ఎన్నిటికి అర్థం ఉందో, ఎన్ని వ్యర్థములో ఆలోచించుకోండి. ఇక్కడ ఊరిగా ధ్వనులు వస్తూ ఉంటాయి మన నుంచి, అంతే. సారవంతమైన పలికేది అది వీళ్ళు చెప్తున్నారు. కేవలం వాళ్ళని మెప్పించడం కోసం మేమేవో మాట్లాడుతూ, వాళ్ళే సర్వస్వమని నటిస్తూ, వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం ఆశపడుతూ, ఇలాంటి కుంటెన పలుకులు, చక్కటి మాట తెలుగు మాట, కుంటెన పలుకులు, కపటపు మాటలు, అవి వింటూ వినిపిస్తూ బ్రతకాలా? పైగా ఆయన్ని చూసిన చూపుతో ఇంకోటి చూడగలమా? ఆయన ముక్తి వల్లభుడిపై అనురక్తి కలిగి ఆయనతో కలవాలనుకునే వాళ్ళు ఇంకొకరి సాంగత్యాన్ని కోరుకోగలరా? ఈ వింటూ ఉంటే మనకు మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనమునకు గుర్తొస్తుంది కదా. భక్తుల భాష ఒక్కటే. అక్కడ ప్రహ్లాదుడైనా ఇక్కడ వీరైనా భక్తుల భాష ఒక్కటే, భక్తుల ఘోష ఒక్కటే, వాళ్ళ హృదయ ఘోష ఎప్పుడూ ఒకటే. పైగా ఈ శరీరం ఇచ్చిన వాడెవడో వాడికే ఈ శరీరము, ఈ చిత్తము అని భావించిన వాళ్ళం మేము. ఇది చాలా గొప్ప విషయం. కొందరు అంటూ ఉంటారు, అన్నీ సుఖంగా ఉన్నప్పుడు మనకు భగవంతుడు గుర్తురాడు, కానీ సుఖం కొలిపేవన్నీ ఇచ్చిన వాడెవడు అని ఒక్క ప్రశ్న వేసుకుంటే భగవంతుడు గుర్తొస్తాడు. అంతే కదా. ఇవన్నీ ఇచ్చిన వాడెవడు, వీటి నుంచి సుఖం ఇస్తున్న వాడెవడు? మన సూర్యుడి నుంచి కాంతి పొందుతున్నాం, ఆ కాంతి వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నాం. నదుల నుంచి నీరు పొందుతున్నాం, నీటి నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నాం. కానీ నీరు దాహం తెచ్చింది, సూర్యుడు వెలుగునిచ్చాడు అంటాం, కానీ సూర్యుడికి వెలుగునిచ్చిన వాడెవడు, ఆ నీరుకి దాహం పోగొట్టే శక్తినిచ్చిన వాడెవడు అని ఆలోచిస్తే వాడెవడో వెతుక్కోవడం మొదలు పెడతాం. కానీ వీటిని ప్రేమిస్తూ ఉన్నవాడు వీటినిచ్చిన వాడిని ప్రేమించడం అనేది నేర్చుకోగలిగితే ఎంత బాగుంటుంది. అది వీళ్ళు నేర్చుకున్నారు. అందుకే ఈ మాట చక్కగా అడుగుతున్నారు. ఒకడే రుద్రుడు సకలం పితడే, ఇక రెండవ వారెవరు లేరు. ఒకడే రుద్రుడు సకలం పితడే, ఇక రెండవ వారెవరు లేరు.